ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి 7 భాగాలు విన్నాం కదా. ఇక 8వ భాగంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కథ వినిపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా కథ విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోరుగా. ఇక కథలోకి వెళదాం. మౌన తరంగాలు నవల 8వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి. పోనీ నువ్వే తీసుకుని వెళ్ళు, తను సలహా ఇచ్చాడు. విజ్జు రానంటున్నాడు. ఇద్దరికీ ఇద్దరే పట్టుదల మనుషులు అంది ఉమ రాకతో విజయ్ జీవితం సందడిమయం అయిపోయింది. ఉమ ఆనందంగానే ఉన్నా తల్లిని ఒక్కదాన్ని పల్లెటూరులో వదిలేశామే అనే వ్యధ వెన్నాడుతూనే ఉన్నట్లుండేది. చిన్నీకి మొదటి పుట్టినరోజు చేసినప్పుడు ఉమకి కళ్ళల్లో కన్నీళ్లే. తను ఒక్కసారి విజయ్తో ఈ విషయం ఎత్తి మాట్లాడబోతే, డాడీ ప్లీజ్, అది ఉమ వ్యక్తిగత విషయం, మీరేం కల్పించుకోవద్దు అనేవాడు. తన మనసు చివుక్కుమని మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. ఉమా యాక్సిడెంట్లో పోయిన తర్వాత ఆవిడ వస్తుందని, పిల్లని వడిలోకి తీసుకుంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ కూతురు పోయిందనే దుఃఖంలో పీకల దాకా మునిగిపోయిన ఆవిడకి బయట ప్రపంచంతో సంబంధం పోయినట్టే బ్రతకసాగింది. డాడీ టీ, విజయ్ అందించాడు. శంకర్రావు గారు టీ కప్పు అందుకున్నారు. సెల్ మోగింది. విజయ్ తీశాడు. చెప్పు చిన్ని అన్నాడు. డాడీ, నేను పూనాన్ని వాళ్ళ ఇంట్లో దించి వస్తాను. ఇంకో గంట పడుతుంది. నన్ను దించమని అడిగిందిగా. షటప్ డాడీ, దాని ఎత్తులు నాకు తెలుసు. అందుకే నేనే దించుతాను అని ఆఫర్ చేశాను. నీకేమైనా డ్రైవర్తో అర్జెంట్ పని ఉందా? మీ కారు మెకానిక్ దగ్గర నుంచి రాలేదుగా, పర్వాలేదా? ఏం పర్వాలేదు, అతను నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. ఏమిటి? శంకర్రావు అడిగాడు. చిన్ని రావడానికి లేట్ అవుతుందట. నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఎందుకు డాడీ ఎంత పట్టుదలగా అడుగుతున్నారు? ఆవిడని కాలమే శిక్షించింది. మనం కూడా శిక్షించి ఇంకా దారుణంగా ఆవిడని బాధ పెట్టకూడదని. విజయ్, ఒక్కసారి ఆలోచించు. ఇదే 14 సంవత్సరాల క్రితం అయితే నేను నిన్ను సమర్థించేవాడినేమో. కానీ ఇప్పుడు ఈ వయసులో నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ ఊరిలోనే ఉన్నాను. రోజు ఫోన్లో డాడీ అంటూ పలకరిస్తూనే ఉంటావు. అయినా సరే ఈ మనసు నీకు దగ్గరగా ఉండాలని, ఒకే ఇంట్లో నీతో కలిసి ఉండాలని, ఉదయం లేవగానే నీ గొంతు వింటూ నిన్ను చూడాలని, రాత్రికి నీతో గుడ్ నైట్ చెప్పించుకోవాలని ఎంత ఆరాటపడుతుందో నాకే తెలుసు. అలాంటిది ఎప్పటికైనా కన్న కూతురు తన దగ్గరికి అమ్మ అంటూ రాకపోతుందా అనే ధీమాతో ఉన్న అన్నమ్మ ఉమ ఇక లేదని, తన కంటికి కనిపించదని ఆ వార్త వింటే ఎంత దుఃఖపు సుడిగుండంలో పడిపోయి ఉంటుందో నాకు బాగా అర్థమవుతోందిరా. ఉమ పోయిన దుఃఖం నిన్ను కృంగదీసినా చిన్ని నిన్ను సేద తీర్చి మనిషిని చేసిందిరా. లేకపోతే నువ్వు బిజినెస్ మళ్ళీ ఇలా అభివృద్ధి చేయగలిగేవాడివా? విజయ్, నా మాట కాదనుకురా. ఆ దుఃఖపీడితురాల ఆత్మకి శాంతి కల్పించాలి నువ్వు. విజయ్ మాట్లాడలేకపోయాడు. తండ్రి చెబుతున్న బాధ ఏదో అతను అనుభవిస్తున్నట్లు ఉంది. ఆయన మాటలు అతని ఆగ్రహాన్ని కరిగించి వేస్తున్నాయి. ఆ నిర్భాగ్యురాలిని దండించాలన్నది తన పట్టుదల కాదు. విజయ్, ఆయన మాట కోసం వేచి చూస్తున్నారు. కానీ చిన్ని ఒప్పుకోదు. పసిపిల్ల, దానికి ఏం తెలుసు? మనం నచ్చ చెబుదాం. నేనెక్కడికి చిన్నీని పంపను డాడీ. అతని కంఠం ఖచ్చితంగా పలికింది. పోనీ విశాలమ్మ గారిని, ఆవిడని ఇక్కడికే తీసుకురమ్మంటాను. ఆవిడ ఏదైనా గొడవ చేస్తే? ఏం చేయదు. మధ్యలో పరమహంస గారు మనకు ఉన్నారు కదా. నీ ఇంటికి వచ్చేవారు నీ షరతులకు లొంగే రావాలి. గదిలో చీకట్లు అలుముకుంటున్నాయి. విజయ్ వెళ్ళి లైటు వేశాడు. శంకర్రావు గారు భోజనం చేసినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా కూర్చోవడంతో ఆయన ముఖం చాలా అలసటగా ఉంది. డాడీ, యు ఆర్ టైర్డ్ అన్నాడు. పర్వాలేదు విజయ్, నీ నోటి నుంచి సరే అనే మాట వింటే ఇంటికి వెళ్ళి నిశ్చింతగా పడకుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. విజయ్ తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ,
ఎందుకు ఇంతగా చెబుతున్నారు? ఈ విషయం నాకు నచ్చదని తెలిసి కూడా ఒప్పించడానికి నిర్ణయించుకున్నారా మీరు? ఆయన కొడుకు చేయి పట్టుకున్నాడు. విజయ్, ఎందుకో చెబుతాను విను. నువ్వీ పెళ్లి చేసుకుని ఉమతో వెళ్ళిపోయి నన్ను చూడకపోతే నాకెలా ఉండేది చెప్పు? ఉమ తల్లిని చూడనని ఎప్పుడూ అనలేదు డాడీ. నీకు కూడా ఉమలాగే నా మీద ఇష్టమే ఉండేదనుకుందాం. కానీ పట్టుదల, కోపం కాకపోతే, నేను రాజీ పడకపోతే పట్టుదల, ఆగ్రహం ఇవి ఉన్నాయే, ఇవి జలగల్లాంటివి. మనిషి మనశ్శాంతిని పీలుస్తాయి. చాలామంది మామూలు మనుషులు తెలియక, అజ్ఞానంతో వీటి బారిన పడి జీవితంలో ప్రియాతి ప్రియమైనవి పోగొట్టుకుంటారు. విజయ్ నిజం అన్నట్లు చూశాడు. ఆయన బాధ అతనికి అర్థమైంది. తండ్రి మనస్ఫూర్తిగా ఏదైనా అడిగితే కాదు అని తిరస్కరించే పట్టుదల అతనిలో ఎప్పుడూ లేదు. అసలు ఆయన నోరు తెరిచి ఎప్పుడూ ఇలా అడగనే అడగరు. ఆ క్షణంలో ఆయన మాట విజయ్ తిరస్కరించలేకపోయాడు. అందుకే తగ్గు స్వరంతో, ఓకే, మీరు చెప్పినట్లు వింటాను. ఆవిడ చిన్నీని చూడవచ్చు, కానీ అది ఈ ఇంట్లోనే జరగాలి. ఇంకెక్కడా నేను ఒప్పుకోను అన్నాడు. రాత్రి 10 గంటలైంది. విజయ్ కంప్యూటర్ ఆఫ్ చేసి లైట్లు తీసి మెట్లు పైకి వచ్చాడు. కూతురు గదిలో లైటు వెలుగుతోంది. చిన్నీ, ఇంకా నిద్రపోలేదా అంటూ గదిలోకి వచ్చాడు. అప్పుడే 10 గంటలేగా అయింది. త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు కదా. నాకు సెలవులు డాడీ, గట్టిగా అంది. ఓ అవును కదూ, మర్చిపోయాను, గది కలిగి చూస్తూ అన్నాడు. చిన్ని మంచం మీద బోర్లా పడుకుని ఒక కాలు ఎత్తి మ్యూజిక్ సిస్టంలో నుంచి వినిపిస్తున్న ఉదిత్ నారాయణ్ పాటకి అనుగుణంగా చేతులు కాళ్ళు కదుపుతోంది. విజయ్ పాట ఆఫ్ చేశాడు. డాడీ, నేనిప్పుడు నిద్రపోను అంటూ లేచి కూర్చుంది చిన్ని. అతను మంచం మీద కూర్చున్నాడు. సుమన మళ్ళీ పాటలను ఆన్ చేసింది. అతను ఆఫ్ చేశాడు. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. సుమన మళ్ళీ ఆన్ చేయబోతుంటే డాడీ సీరియస్గా చెబుతున్నాడు అన్నాడు. సుమన ఏడుపు మొహం పెట్టింది. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? చెయ్యాలనుకున్న పని చేసేయడం నాకు అలవాటు కదా. ఆ పాట నన్ను వినని, చాలా బాగుంది, తర్వాత 100 సార్లు వినొచ్చు. విజయ్ సుమన కిందకు తోసిన దిండుని వంగి తీసి మంచం మీద పెట్టాడు. ఓకే, కమాన్, గాట్ ఇట్. దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటూ అంది. చిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అన్నాడతను. ఉపోద్ఘాతం అయిపోయింది డాడీ, ఐఆమ్ రెడీ, ఘాట్ ఇట్ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాను. మన ఇంటికి ఒక అతిథి రాబోతున్నారు. బోరు, పరమ బోరు. నా సెలవులు అయిపోయిన తర్వాత రమ్మను. ఆ వ్యక్తి ఎక్కువసేపు మన ఇంట్లో ఉండటం లేదు. నిన్ను చూసి కొద్దిసేపు నీతో గడిపి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాతోనా అంది ఆశ్చర్యంగా. అవును. హూ ఇస్ దట్ డెవిల్? విశాలమ్మ గారు. విశాలమ్మ గారా? సుమన దండం పెట్టింది. ఐఎమ్ సారీ, ఆవిడని పాపం డెవిల్ అనేశాను. ఆవిడెందుకు వస్తోంది? ఆమె ఒక్కత్తి రావడం లేదు, ఒక వ్యక్తిని వెంట పెట్టుకు వస్తోంది. ఎవరా వ్యక్తి? మీ మమ్మీ వాళ్ళ అమ్మ. వాట్? అవును, ఆవిడెందుకు వస్తోంది? ఆవిడను అసలు నేను ఎప్పుడు చూడలేదు. అవును, ఆవిడికి మనకి పడదని చెప్పావు కదా. నిజమే, మరి మన ఇంటికి ఎందుకు వస్తోంది? నిన్ను చూడటం కోసం. వాట్? నన్నా? ఎందుకు? ఆవిడికి చూడాలని ఉంది, చూడకుండా ఉండలేకపోతోందట. నీకోసం ఏడుస్తోంది, మంచినీళ్ళు కూడా తాగడం లేదట. సుమన ఈ అసంబద్ధం అయిన మాటలు అంగీకరించలేనట్టు తల అడ్డంగా తిప్పింది. డాడీ, డోంట్ బీ సిల్లీ, డోంట్ వేస్ట్ మై టైం, గో గో గో, టేక్ రెస్ట్, గుడ్ నైట్. మోకాళ్ళ మీద లేచి అతని భుజం పట్టి బలంగా తోసింది. యథాలాపంగా విజయ్ పడబోయి తనను తాను ఆపుకుని సరిగ్గా కూర్చున్నాడు. డాడీ, గెటప్ ప్లీజ్. చిన్ని, బీ సీరియస్, నేను చెప్పేది నిజం. ఆవిడ రేపు మన ఇంటికి వస్తోంది. రాణి, అది నీ తలనొప్పి. నేను ప్రొద్దుటే బోనా దగ్గరికి వెళ్ళిపోతాను. అది కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. 1 గంట పని. నీతో నేను ఉంటాను. డాడీ, ఆర్ యూ సీరియస్? ఎస్. ఓకే, ఒప్పుకుంటున్నాను, సరేనా? గుడ్ నైట్ అంది. అతను వెళుతుంటే వెనక నుంచి పిలిచింది.
డాడీ, ఊ, నాకు తెలుసు నువ్వు అలా ఎందుకు ఉన్నావో. మమ్మీ వాళ్ళ అమ్మ వస్తానంటే నీకు మమ్మీ గురించిన జ్ఞాపకాలు వచ్చాయి, అవునా? మమ్మీ గురించి గుర్తు చేసుకున్నప్పుడే అలా ఉంటావు. అతను జవాబు చెప్పలేదు, నిట్టూర్చాడు. సుమన తల మీద నిమరసాగాడు. సుమనకి కళ్ళ మీద నిద్ర మబ్బులా వాలుతూ మత్తు వస్తోంది. డాడీ, నిద్రమత్తుగా పిలిచింది. "ఉమ్, మమ్మీ వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది? అమ్మలా అందంగా ఉంటుందా? నవ్వుముఖమేనా?" విజయ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఈ ప్రసక్తి ఎలా తేవడమా అని సంశయిస్తున్న అతనికి సుమన తలుపు తెరిచినట్లయింది. "నువ్వు ఆవిడను చూశావు" అన్నాడు. "నేనా?" నిద్రమత్తు వదులుతున్నట్లు ఆశ్చర్యంగా అడిగింది. "అవును, నువ్వే." "నేనా?" సుమన గుండెల మీద చేయి వేసుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. "ఊ, ఎప్పుడు, ఎక్కడ చూశాను?" ఆతురతగా అడిగింది. "విశాలమ్మ గారి ఇంట్లో నీరజ పెళ్లి రోజున." "నేను చూడలేదే ఎవ్వరిని, నాకు అస్సలు గుర్తు రావడం లేదు." "ఓ, ఆ మ్యాడ్ ఉమెన్ గుర్తుకు వస్తోంది." "బాబోయ్!" పిల్లిలా ముడుచుకుని తండ్రి ఒడిలోకి ఒదిగిపోయింది. "డాడీ, సరే సరే, అమ్మ వాళ్ళమ్మ ఎలా ఉంటుందో చెప్పు. ఎన్నాళ్ళు నన్ను చూడటానికి ఆవిడ రాలేదు కదా. ఆవిడతో నేను కోపంగా మాట్లాడాలా, లేక మామూలుగానా?" "నీ ఇష్టం." "డాడీ, నువ్వు చెబుతుంటే మొదట కాదన్నాను, కానీ ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తోంది. ఆవిడని చూడాలనిపిస్తోంది." "అబ్బా, రేపటి వరకు సస్పెన్స్ అన్నమాట. ఆవిడను నువ్వు చూసావు చిన్ని." అదే అదే అసలు గుర్తుకు రావడం లేదు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరూ కాదు. విశాలమ్మ గారు నిన్ను చూపించిన వ్యక్తి ఉందే, అడ్డబాస." సుమన నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఉలికిపాటుగా పులిని చూసినట్టు లేచి కూర్చుంది. "ఎవరు డాడీ? ఎవరి గురించి నువ్వు చెబుతున్నావు?" "అడ్డబాస." నా ముఖం గీరుకుపోయింది. "అది పెట్టుకున్న ఆవిడా?" కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అతను అవునన్నట్టు చూశాడు. "నా ఓణి చించింది ఆ మ్యాడ్ ఉమెనా?" అతను తల ఊపాడు. "నో." చిన్ని పెద్దగా అరిచింది. "నో డాడీ, నో." గుప్పిట్లు బిగించి విజయ్ని తోసేసి మంచం మీద నుంచి ఉరికినట్టు దిగింది. గదిలో నుంచి పారిపోబోతుంటే విజయ్ వచ్చి ఆపాడు. "చిన్ని, ఆ పిచ్చిది మా అమ్మకి అమ్మ." "నో, ఇంతవరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు డాడీ?" సుమన కళ్ళు పెద్దవి చేసి ముక్కుపుటాలు అదురుతుండగా చూపుడు వేలు చూపిస్తూ అంది. "డాడీ, నేను ఆవిడని చూడడం లేదు. ఐ హేట్ హర్." "బాప్రే, ఆ పిచ్చి చేష్టలు గుర్తుకు వస్తే." సుమన తండ్రి చేయి వదిలించుకుని వెళ్ళిపోబోతుంటే విజయ్ వదలకుండా బలవంతంగా ఆపాడు. "చిట్టి, ప్లీజ్, నాకు ఇష్టం లేదు. కానీ విశాలమ్మ గారు, పరమహంస గారు, డాడీ అంతా నన్ను బలవంతం చేశారు." "వాళ్ళు బలవంతం చేస్తే ఒప్పుకుంటావా నువ్వు? నా సంగతి నీకు అక్కర్లేదా?" సుమన మండిపడింది. "చిన్ని, ప్లీజ్, నువ్వు నాకు సహకరించాలి. నేను ఒప్పుకున్నది వాళ్ళు బలవంతం చేశారని కాదు. మీ మమ్మీ కోసం. మీ మమ్మీ నిన్ను వాళ్ళ అమ్మకు చూపించాలని ఎంతగానో తపన పడింది. అప్పుడు ఆవిడ రాలేదని నువ్వు చెప్పావుగా." "అవును, రాలేదు. మీ మమ్మీ పోయిన దుఃఖం ఆవిడని కృంగదీసింది అంటున్నారు. నీరజ పెళ్లిలో నిన్ను చూసి ఆవిడ ఉమే తన కోసం వచ్చింది అంటోందట. ఆవిడ స్థితి దారుణంగా ఉంది అంటున్నారు." "ఎప్పుడూ లేదు. డాడీ వచ్చి చెప్పి నన్ను ఒప్పించారు. ఒక్క గంట అంతే. నేను నీతోనే ఉంటాను. ప్లీజ్, ఇది నువ్వు నా కోసం చేస్తున్న ఫేవర్ అనుకో." "నేను మీ మమ్మీ కోసం ఇది అంగీకరించాను. కాకపోతే అసలు ఒప్పుకునేవాడినే కాదు." చిన్ని అతని ముఖం చూసింది. ఎన్నడూ లేనిది తండ్రి ముఖం చాలా వేదనాభరితంగా ఉంది. చిన్ని అతని దగ్గరికి వచ్చింది. "డాడీ" పిలిచింది. అతను తలెత్తి కూతురు వైపు చూస్తున్నాడు. "నాకు తెలుసు చిన్ని, నీ చేత ఎంత ఇష్టం లేని పని చేయిస్తున్నానో, కానీ తప్పడం లేదు." తండ్రి ముఖం అంత నిస్సహాయంగా చిన్ని ఎప్పుడూ చూడలేదు. "కానీ డాడీ, ఆవిడంటే నాకు అసహ్యం, చాలా భయం కూడా. నా పీక పిసికేస్తుందేమో." అంది భుజం మీద తల దాచుకుంటూ. "నేను నీతోనే ఉంటానుగా, అలాంటిదేం జరగనివ్వను." అతను వాగ్దానం చేశాడు.
సరే, నీ ఇష్టం. కానీ నువ్వు నువ్వు నా చేత నాకు అస్సలు ఇష్టం లేని పని చేస్తున్నావు డాడీ. సారీరా. విజయ్ గొంతులో ఏదో అడ్డుపడ్డట్లే అయింది. రాత్రి చాలా పొద్దుపోయింది. విజయ్ తన బెడ్రూంలోకి వచ్చాడు. ఈరోజు అతనికి చాలా ఇష్టమైనవి 2 విషయాలు జరిగినాయి. ఒకటి, డాడీతో తను అన్నమ్మగారిని ఇంటికి రావడానికి అంగీకరించాడు. అది చాలా నచ్చని విషయం. రెండోది, సుమనని ఆవిడ రావడం కోసం అంగీకరింపచేయడానికి ఒక విధంగా బలవంతమే చేశాడు. సుమన కేవలం తన మాట కాదనలేకనే ఒప్పుకుంటుందని అతనికి బాగా తెలుసు. దీనికి అతనికి చాలా బాధగా ఉంది. అతను మంచం మీద కూర్చున్నాడు. బెడ్ లైట్ కాంతిలో తన మంచం పక్కన చిన్ని ఏడాది పిల్లప్పుడు ఉమతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. ఆ రోజు చిన్నీని తనే ఎత్తుకున్నాడు. పోర్ట్రేట్ చేయాలని ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫరు, సార్, బేబీని మదర్కి ఇవ్వండి, ఆమె ఎత్తుకుంటే మీరు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నట్టు కూర్చోండి, బాగుంటుంది అని సూచన చేశాడు. నో, నా బేబీ నా దగ్గరే ఉంటుంది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, చిన్నీని ముద్దు పెట్టుకుంటూ సగర్వంగా అన్నాడు. అంతే లేవయ్యా, వాళ్ళిద్దరూ ఒకటి, నేనే పరాయిదాన్ని. నువ్వు ఫోటో బాగా వచ్చేట్టు చూడు అంటూ ఉమా నవ్వుతూ ఆదేశించింది. చిన్నీని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఉమా తన భుజానికి తల ఆనించి తన భర్త, తన కూతురు తనకి స్వర్గం అన్నట్టు సంతోషంగా చూస్తోంది. ప్రొట్రియట్ చాలా బాగా వచ్చింది. ఉమా తను ఫ్రేమ్ ఎన్నిక చేసి బెడ్రూమ్లో పెట్టుకున్నారు. అది చూసినప్పుడల్లా ఉమా సణుగుతూనే ఉండేది. నేను చిన్నీని ఎత్తుకుంటే బాగుండేది, దానికేముంది, మళ్ళీ తీయించుకుందాం అన్నాడు తను. ఫోటోగ్రాఫరు మళ్ళీ వచ్చాడు. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా చిన్ని అటు ఇటు కదలటంతో సరిగ్గా రాలేదు. ఉమకి ఓపిక పోయింది. నాకు అదృష్టం లేదు అంతే అంది. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాట కసిరాడు తను. ఒక్కోసారి చాలా చిన్న విషయాలే పెద్దవిగా బాధపడతాయి. కాస్త ఆగి అంది, చూడు ఎంత చిన్న విషయమో. మా అమ్మ దేవుణ్ణి నమ్ముతుంది, నువ్వు నమ్మవు. అదే మీ మధ్య ఎంత పెద్ద భేదాభిప్రాయం అయిపోయిందో. ఏ ప్రసక్తి ఎత్తినా ఉమా తల్లిని గురించిన జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్కోసారి తనకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ రోజు మా ఊళ్ళో ఆ దేవాలయంలో నువ్వు లోపలికి వచ్చి మాతో పాటు ఆ ప్రసాదం తీసుకుని ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అమ్మ ఒడిలో చిన్ని కేరింతలు కొడుతూ ఉండేది. దేవుడిని నమ్మను, నమ్మినట్టు నేను నటించలేను అన్నాడు తను సీరియస్గా అయిపోతూ. నటించమని ఎవరన్నారు విజ్జి? ఒక్కోసారి మర్యాద కోసం మనం కొన్ని పాటిస్తాం అంతే. నా నైజం ఏమిటో నీకు తెలుసు. ముక్కుకు సూటిగా ఉంటాను, అందుకిష్టమైన వాళ్లే నాతో ఉంటారు. అది కూడా తప్పే. అందరూ నీలాగా అనుకుంటే ఈ ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలు, బాంధవ్యాలు ఎలా ఉంటాయో ఆలోచించు. నా వరకు నేను ఆలోచిస్తే చాలు, ఎవరి సంగతి వారు ఆలోచించుకోగలరు. ఉమా, అరగంట నుంచి ఈ టాపిక్కే మాట్లాడుతున్నావు. నువ్వేమంటావు? అమ్మ మాట ఎత్తవద్దా? మాటి మాటికి ఆవిడ రాకపోవడం నాదే తప్పు అని నా వైపు వేలు చూపించేటట్టు మాట్లాడొద్దు ప్లీజ్. ఉమా మౌనం వహించింది. వెళ్ళి దగ్గరకు తీసుకున్నాడు. సారీ ఉమా అన్నాడు. సారీ ఎందుకు? నిన్ను మాటలతో బాధ పెట్టినందుకు. ఐఆమ్ రియల్లీ సారీ. ఉమా తన గుండెల మీద తల ఆనించి, విజ్జు, అమ్మ ఎప్పటికైనా మన ఇంటికి వస్తుందంటావా? ఒక్కసారి వస్తే ఎంత బాగుంటుంది. నేను ఎంత సుఖంగా ఉన్నానో కళ్ళారా చూస్తే తప్పక సంతోషపడుతుంది. చిన్నీని చూస్తే వదలదు. నేను కూడా చిన్నప్పుడు బొద్దుగానే ఉండేదన్నట. రిలాక్స్ ఉమా, కాలం గడిస్తే అన్ని సంగతులు అవే సర్దుకుంటాయి. నాకు కూడా మీ అమ్మ మన దగ్గరికి వస్తుందని, మనల్ని చూసి సంతోషపడుతుందని చాలా నమ్మకంగా ఉంది. నువ్వు ఇలా చెబుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోంది విజ్జు. నువ్వెప్పుడూ ధైర్యంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండాలి ఉమా. అలా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత నాకుంది. థ్యాంక్స్ విజ్జు. చూడు, మీ అమ్మా నాన్న ఎంత బాగా మనల్ని ఆదరించారో. నోటి మీద చేయి ఆనించాడు. ఇంకా ఈ టాపిక్కి సెలవు.
విజయ్ ఫోటో మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు. మంచం మీద వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. అతని నరనరాల్లోనూ వ్యధ చిదిమేస్తోంది. ఆ రోజు ఉమ కారు తీసుకుని వెళుతుంటే తను వద్దని గట్టిగా వారించాల్సింది. ఉమ కొత్త కారు తనకి ప్రత్యేకంగా కొనుక్కుంది. అది తనే డ్రైవ్ చేయాలని ఒకటే సరదా పడిపోతోంది. ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ మీ అమ్మ దగ్గర నుంచి జాబు వచ్చింది ఉమా, నువ్వు ఒకసారి వస్తావా? విశాలమ్మ గారు ఫోన్ చేసింది. ఏం రాసింది ఆంటీ? ప్రాణం ఉగ్గబట్టి అడిగింది. ఫోన్లో చెప్పలేను, నువ్వురా. అలాగే, ఇప్పుడే వస్తాను అంది. బయట వానగా ఉంది. చిన్ని నిద్రపోతోంది. మణమ్మ ఉందిగా, నేను వస్తాను నీతో అన్నాడు. వద్దు వద్దు, లేస్తే ఇద్దరం కనిపించకపోతే ఏడుస్తుంది. నేను జాగ్రత్తగా వెళ్ళి వస్తానులే అంటూ తనని వద్దని వారించి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి అన్నాడు ఫోర్టుకోలో నిలబడి. అలాగే, నువ్వు టెన్షన్తో ఉండకు, రిలాక్స్ అవ్వు. జాగ్రత్త, పిల్లరికి కొట్టేదాను ఇప్పుడు గాబరాగా హెచ్చరించాడు. కొట్టబోయాను, కానీ మెరుపులా తప్పు దిద్దుకున్నాగా, కొట్టలేదు చూడు. నేను వస్తాను ఉమా, వానగా ఉంది. మళ్ళీ అదే మాట, సిల్లీగా మాట్లాడకు. కారు కొనుక్కున్నది ఎందుకు? నాకు అవసరం అనేగా. నువ్వు నీ వ్యాపారం మానేసి నాకు డ్రైవర్ పని చేస్తావా ఏమిటి? వస్తాను, బాయ్, రిలాక్స్ బేబీ. చేయి ఊపి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి 8వ భాగం విన్నాం కదా. 9వ భాగం రేపు విందాం. ఫ్రెండ్స్, నేను వినిపించిన కథలు విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోరుగా. ఇక ఉంటానండి, సెలవా మరి.